శ్రీ సత్యసాయి జిల్లాలో సోషల్ మీడియా వేదికను వాడుకుని అల్లర్లు ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వానికి కానీ రాజకీయ పార్టీలకు కానీ వ్యతిరేకంగా అశాంతి సృష్టించే విధంగా ప్రవర్తిస్తే వారిని సీరియస్గా పరిగణించి కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని నూతన ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో మహిళలను కించపరుస్తూ చేసిన పోస్టులు అలాగే సామాజిక వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసేలా చేసే పోస్టులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో కదిరికి చెందిన అంజద్ ఖాన్ సోషల్ మీడియాలో ప్రవర్తించిన విధానంపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవాలని, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. మహిళలపై కానీ బాలికలపై కానీ అసభ్యకరమైన పోస్టులు పెడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అందరికీ గుడ్ మార్నింగ్. సో మన ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ సోషల్ మీడియా కేసెస్ పైన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇతర వర్గాల మధ్యలో గొడవ జరుగుతున్నట్టు కానీ, ఇండివిజువల్గా మన ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ, లేకపోతే ఆడవాళ్ళ పైన కానీ అసభ్యంగా పోస్ట్ వేస్తున్న వాళ్ళపైన గతం నుంచి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. దాని ఒక కంటిన్యూయేషన్గా మన కదిరిలో కూడా, కదిరి టౌన్లో అంజద్ ఖాన్ అని చెప్పేసి, కౌలైపల్లి అంజద్ ఖాన్ అలియాస్ మెహా అంజద్ అని చెప్పేసి జోగుపాలెం చెందిన వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళపైన గతంలో కూడా దాదాపు 4 కేసులు ఉంది. ఈ టైం మన కదిరి టౌన్లో కూడా ఇంకా 5వ కేసు రిజిస్టర్ చేశాము. సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రొవోకేటివ్ పోస్ట్ పెడుతున్నారు. వీళ్ళపైన చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు కూడా ఉంది. సో ఇలాంటి కొంతమంది కంటిన్యూస్గా ఇతర వర్గాల మధ్యలో గొడవ క్రియేట్ చేస్తున్నట్టు కానీ, స్పెసిఫిక్గా కొంతమందిని డిఫేమేషన్ చేయాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ కానీ, ఆడవాళ్ళ పైన కూడా అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం వల్ల వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాము. సో వీళ్ళకున్న పాత కేసెస్ అన్నీ కూడా మెన్షన్ చేసి మన కోర్టులో కూడా రిమాండ్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ వేస్తున్నప్పుడు అసభ్యకరంగా, అంటే ఇతర వర్గాలు, దట్ మేబీ క్యాస్ట్గా ఉండొచ్చు, పొలిటిక్స్గా ఉండొచ్చు, ఎవరైనా అసభ్యకరంగా పోస్ట్ వేస్తూ 2 వర్గాల మధ్యలో గొడవ స్టార్ట్ అవడానికి ఎవరు రీజన్గా ఉన్నారో, అదేవిధంగా ఆడవాళ్ళ పైన కూడా అసభ్యంగా పోస్ట్ కానీ, ఫొటోస్ కానీ వేస్తున్నారో, అదేవిధంగా లీడర్స్ పైన కానీ, ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ, లేకపోతే ఎవరైనా అంటే దానివల్ల కన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు కానీ, లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నట్టు కానీ, అలాంటి మంచి దానికి వాడకుండా చెడు మార్గంలో సోషల్ మీడియాను వాడుతున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది కమింగ్ డేస్లో కూడా, ఇది ఎందుకు ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్స్ చెప్పాల్సిన వస్తుందంటే, మనము స్టార్టింగ్ నుంచి కూడా ఈ సోషల్ మీడియా పోస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్యసాయి డిస్ట్రిక్ట్ పరంగా చూసామంటే దాంట్లో కమ్యూనల్ యాంగిల్ ఉంది, తర్వాత పొలిటికల్ యాంగిల్ ఉంది, అన్నీ కూడా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి ఇది ఈరోజు మనం ఈ అరెస్ట్ చేయడం అనేది అందరి ముందు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా వాడాలన్న ఒక హెచ్చరిక చేస్తున్నట్టు అవుతాయన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ ఒక పర్సన్ వచ్చిన రోజే ఇలాంటి ఒక పర్సన్ మనకు ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఇప్పుడు లిస్ట్ తీసుకుంటున్నాము. మన సెపరేట్ టీం పెట్టాము. ఆ సెపరేట్ టీంలో మనకి సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు ప్రతి ఒక్క సబ్ డివిజన్ కూడా, పెనుకొండగా ఉండొచ్చు, కదిరిగా ఉండొచ్చు, హిందూపూర్గా ఉండొచ్చు, మనకి ధర్మవరంగా ఉండొచ్చు, ఈవెన్ పుట్టపర్తిగా ఉండొచ్చు, ప్రతి ఒక్క సబ్ డివిజన్స్ కూడా, పుట్టపర్తి తప్ప రిమైనింగ్ ఆల్ సబ్ డివిజన్స్ కమ్యూనల్లీ అండ్ పొలిటికలీ సెన్సిటివ్ కాబట్టి సోషల్ మీడియాలో చిన్న ఒక పోస్ట్ వేసినా దానివల్ల దానికన్నా ఎఫెక్ట్ మల్టిపుల్ అంటే చాలా దూరం అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సోషల్ మీడియాని కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తాము. దాంట్లో ఇవాళ అసభ్యకరమైన పోస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళందరినీ లిస్ట్అవుట్ చేస్తున్నాము. లిస్ట్అవుట్ చేసుకొని ఎవరు కంటిన్యూస్గా ఇలాగా, అంటే ఏదో తెలియకుండా చేయడం వేరు, కానీ ఇలాగా ఇదే ఒక హ్యాబిట్గా పెట్టుకొని హ్యాబిచువల్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ లిస్ట్అవుట్ తీసుకొని వాళ్ళపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తూ చర్యలు తీసుకోబోతారు. అంతా పోస్ట్ని బట్టి వాళ్ళు ఏదైనా ముందంటే మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సోషల్ మీడియా పోస్ట్లో కూడా మన లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకొని వాళ్ళు వేసినది కరెక్టా కదా అని అనలైజ్ చేస్తాం.
ఎవరు ఇలాంటి అసభ్యకరమైన పోస్టు దానివల్ల ఇతర కమ్యూనిటీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. అంటే గవర్నమెంట్ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి ఒక వ్యక్తి పోస్ట్ చేయడం, అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, అధికార పార్టీ కానీ ఉంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల గొడవ జరుగుతుంది అని వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే కాబట్టి ఎవరైనా వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.